లీక్. మీరు ఈ లైవ్ షో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీలో ఒక భయం స్టార్ట్ అయి ఉండొచ్చు. మేము చెప్పేవన్నీ నిజాలు, చెప్పబోయేవన్నీ వాస్తవాలు. మీరు ఎలా సెక్యూర్గా ఉండాలో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, మీ మొబైల్లో డేటా కూడా చోరీ అవుతూ ఉంది. మొబైల్లో ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అంటే మీరు ఏం చేస్తారు? నిజమా కాదు, ఖచ్చితంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనకు మనం సెక్యూర్గా ఉంటేనే ఎదుటివాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు మనం మాట్లాడే వ్యవహారం వచ్చేసి ఈ డేటా చోరీ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డేటా చోరీకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు గనక ఇస్తే ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. ప్రభుత్వ యంత్రాంగంలోని పెద్దలు ఎవరైతే సెక్యూర్గా ఉండాల్సిన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా స్పందించాలని చెప్పేసి ఈ డేటా డార్క్ వెబ్లో అడ్డంగా అమ్మేస్తుంటే మీరేం చేస్తున్నారు? సెన్సిటివ్ డేటా, ఈ డేటా బయటికి వెళ్తే ప్రజల యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక అసాంఘిక శక్తికి చేరి వాళ్ళు చేయబోయే దారుణాలకు కారణం ఎవరు? ఖచ్చితంగా మీరే. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం ఈ బ్రేకింగ్ న్యూస్తో అయినా సరే స్పందించి కనుక మీరు చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇన్డెప్త్గా మా టీం అనాలిసిస్ చేస్తుంది. ఇంకా ఇన్డెప్త్గా ఏ ప్రభుత్వంలోని ఏ వెబ్సైట్లో ఎక్కడ మీకు దీంట్లో ఇబ్బందులు తెలుస్తూ ఉన్నాయి, దీంట్లో ఉన్న ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారు అని చెప్పడం కాదు, చేసి చూపిస్తాం. మా ఉద్దేశం వల్ల కూడా ఇది జరుగుతున్న విధానం మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మీ వెబ్సైట్లో ఉన్న బగ్స్ను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, సర్వర్ను అప్డేట్ చేయండి. లేదంటే మరో 10 రోజుల్లోనో లేకపోతే మరికొద్ది రోజుల్లోనో ప్రభుత్వ రంగంలో ఉన్న వెబ్సైట్కి సంబంధించి ప్రతి డేటా ఎలా చోరీ అవుతుందో కూడా మేము లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల గురించి అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మన యొక్క జీవితం ఎలా ఉండబోతా ఉంది, సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఒక ఇంట్లో 5గురు ఫ్యామిలీ ఉంటే 3 సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డ వాళ్ళే. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఇలాంటప్పుడు వీళ్ళని ఎవరు రక్షించాలి, ఎవరు కాపాడాలి? అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారా? వెళ్ళే ధైర్యం ఉందా? అందుకోసమే ఈ సైబర్ హెల్ప్ ఎన్జిఓని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది స్వచ్ఛందంగా చివరకు అడ్వకేట్లు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన విధాలు తర్వాత చెప్తాను. ప్రస్తుతం మనతో పాటు వెంకట్ ఉన్నాడు కాబట్టి వెంకట్, ఇప్పుడు ఐసీఎంఆర్ సంబంధించిన ఒక డేటా కూడా లీక్ అయిందని తెలిసింది. సో అది ఎలా లీక్ అవుతా ఉంది, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా సమాచారం చెప్పే ప్రయత్నం చేయండి. సార్ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సార్. సో అది ఎట్లా అంటే అది ఏపీఐ అనేది బయట లీక్ అయింది సార్. సో ఏపీఐ లీక్ అయితే ఓవరాల్గా వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు. సో ఇప్పుడు అది ఎట్లా అంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందనో లేకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉందంటే మన హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటే మన హాస్పిటల్ అప్రోచ్ అవుతాం. సో ఆ హాస్పిటల్కి వెళ్ళినాక ఏమంటారంటే అపాయింట్మెంట్ ఓపీ రాపించుకుంటారు. సో అక్కడ మన మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తా, సో ఈ పలానా పేషెంట్ ఎవరు, పేషెంట్కి ఎప్పుడు వచ్చారు, ఇన్ టైం ఏంది, సో ఎలాంటి రీజన్తో అడ్మిట్ అవుతున్నాడు, సో రిపోర్ట్స్ కానీ ఇన్ డీటెయిల్ కానీ ఎన్నో అందులో అప్లోడ్ అయ్యి ఉంటాయి సార్. టోటల్ హెల్త్ రిపోర్ట్ సార్ ఎగ్జాక్ట్లీ. సో అది డేటా అనేది లీక్ అయిపోయింది సార్. మన మొబైల్ నెంబర్ జస్ట్ ఎంటర్ చేసి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి సార్. సో ప్రైవేట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ అంటే మేము ఇదంతా ఈ ఫ్లో అంటే మేము డేటా లీక్ కూడా వెతుకుతుంటే సో మాకు కొన్ని ఈ ఛానల్స్ వచ్చాయి, దొరికాయి. సో అవి కంట్రోల్ చేయాలంటే కొంచెం హైలీ చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. సో లీగాలిటీ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే జస్ట్ ఒక కమాండ్ ఉంటుంది సార్. కమాండ్ ఇచ్చేసి 12 డిజిట్స్ మనం 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సరిపోతుంది. సో ఓవరాల్గా పేషెంట్ డీటెయిల్స్ నేను ఏదైతే చెప్పానో మొత్తం హెల్త్ రిపోర్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మన హెల్త్కి సంబంధించిన రిపోర్ట్ కూడా ప్రస్తుతం డార్క్ వెబ్లో సంచరిస్తూ ఉంది. ఇప్పుడు మీకు కొన్ని నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీ కనుక ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఎదురైతే, మీ కనుక సైబర్ క్రిమినల్స్ బారిన పడితే, మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మీరు మాకు ఫోన్ చేసి లైవ్లో మీకు సంబంధించిన సమస్య పరిష్కారం కూడా అడగవచ్చు. మా హ్యాకర్ కావచ్చు, తర్వాత అతను బగ్ హంటర్ కూడా ఎథికల్ హ్యాకర్ కాబట్టి మీకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వెంకట్, ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనం డార్క్ వెబ్లో ఉన్న డేటా చోరీ గురించే కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం, మీ మొబైల్ మీ చేతిలో ఉన్నంత కాలం అది సేఫ్ కాదు
Yes, sir. సో ఖచ్చితంగా మీరు డేటాకు సంబంధించి మీరు సెక్యూరిటీగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మన మొబైల్లో డేటాకు సంబంధించి ఎవరికి తెలియకుండా ఉండాలంటే మినిమంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మినిమం అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసిన వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. సో ఈ క్రైమ్ అంతా ఎట్లా అప్రోచ్ అవుతారు అంటే అప్రోచ్మెంట్ వచ్చే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో మోస్ట్లీ పీపుల్స్ ఆర్ ఇన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. సో వీళ్ళకి ఏంటంటే సో మీకు ఆఫర్స్ ఉన్నాయి, లేకపోతే మీది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అది కేవైసీ చేసుకోవాలి, ఇట్లా అప్రోచ్ అవుతారు. సో ఇట్లా అప్రోచ్మెంట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. దెన్ అక్కడ ఏం చేస్తారంటే సో లింక్ పంపిస్తారు. సో అప్డేట్ చేయండి ప్రొఫైల్, లేకపోతే మీ డాక్యుమెంట్స్ ఇంకా అందలేదు, కొత్తగా మీరు అప్లికేషన్ పెట్టారు కదా అవి రాలేదు అని చెప్పి సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా అప్లోడ్ చేయించుకుంటారు. సో అప్లోడ్ చేయించుకుని ఏమైతే సో ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అట్లనే ఏం చేస్తారంటే పేమెంట్ వరకు తీసుకెళ్తారు. సో ఇట్లా ఏంటంటే మీకు ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే తెలియని నెంబర్స్తోనే ఎక్కువ కాంటాక్ట్ అవ్వకూడదు ఒకటి, ప్లస్ అన్నోన్ లింక్స్ ఎక్కడ ఓపెన్ చేయకూడదు. మళ్ళీ మెయిన్ థింగ్ వెబ్సైట్ మీకు ఏమైనా అప్లికేషన్ ఏమైనా అవసరం ఉంది, లేదంటే ఒక యాప్ అవసరం ఉంది అనుకుంటే మీరు ట్రస్టెడ్ ఉన్న ప్లే స్టోర్లోనే మీరు ఇన్స్టాల్ చేసుకొని యూసేజ్ చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రౌజర్లో దొరికే .apk ఫార్మేట్లో కానీ, ఈ రీసెంట్గా ఇప్పుడు ట్రూ కాలర్ ఉంది సార్, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్లే స్టోర్లో ప్రీమియం ఉంది, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే పెయిడ్ ఎందుకు మీరు ఫ్రీగా దొరుకుతాయి అని చెప్పి కొన్ని మోడ్ APKs దొరుకుతాయి సార్. సో బ్రౌజర్లో గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి. సో దాంట్లో ఏమవుతుంది అంటే ఫ్రీగా ఒకరు ఏంటంటే సార్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రీ పెట్టకుండా ఫ్రీగా కొట్టేది అని. సో అవతలని కూడా ఇదే ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఫ్రీ ఇస్తున్నా అంటే వెనక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని. సో ఇట్లా అంటే అన్నోన్ APKs డౌన్లోడ్ చేయకూడదు, ప్లస్ లింక్స్ ఓపెన్ చేయకుండా ఉంటే మ్యాక్సిమం ఈ క్రైమ్ నుంచి సేవ్ అవ్వచ్చు సార్. ఇట్లాంటి ప్రికాషన్ తీసుకుంటే విక్టిమ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. వెంకట్, ప్రస్తుతం మనకి శ్రీనివాస్ అనే వ్యక్తి లైన్లో ఉన్నాడు, లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనకి సమస్య ఉన్నట్టుంది, మనకి కాంటాక్ట్ అవుతున్నాడు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు. మాకు చిన్న షాప్ ఉందండి. ఓకే. ఈ షాప్ లో ఇప్పుడు మామూలుగా బార్ కోడ్స్ ఇస్తారు కదా, పేటిఎం ప్లస్ భారత్ పే, ఫోన్ పే ఇలాంటివి ఉంటాయి కదా. దీనికి సంబంధించి మనం నోట్ తీసుకున్నామండి. అంటే సంస్థ పేరు ఎందుకు అని నేను చెప్పట్లేదు. తీసుకున్నాము. ఫర్ డైలీ 500 రూపీస్ కట్ అవుతాయని చెప్పారు. 500 రూపీస్ కట్ అవుతున్నాయి. ప్లస్ ఏంటంటే అది ఆన్లైన్ లో డైలీ 3000, 2000 మనకు కస్టమర్ స్కాన్ చేస్తారు కాబట్టి 500 రూపీస్ డైలీ కట్ అవుతున్నాయని మనం అనుకున్నాము. కానీ కొన్ని రోజుల వరకు కట్ అయింది. ఆ తర్వాత కట్ అవుతున్నా అంటున్నా కట్ కాలేదని మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము వాళ్ళకి సంస్థకు సంబంధించిన ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పట్టించుకోలేదు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మాకు సంబంధం లేదండి, డబ్బులు అయితే అకౌంట్ లో పడుతున్నాయి కదా కస్టమర్ ఇచ్చిన డబ్బులు అని వాళ్ళు చెప్పారు. సరే సరే అది కాస్త కొన్ని డబ్బులు ఎక్కువ వేల కొద్ది రూపాయలు పెరిగిపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి వెంటనే మీరు డబ్బులు కట్టాలి అని వాళ్ళు అన్నారు. సార్ మరి మేము 500 రూపీస్ డైలీ కట్టేస్తుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు కట్టగలంటే అది ప్రాబ్లం మాదే అండి అని చెప్పేసి అన్నారు. వెంటనే మేము కట్టలేము, కొన్ని డబ్బులు చెల్లిస్తాము అంటే లేదు ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి బెదిరింపులకు ప్లస్ నా సర్నేమ్ అయితే ఏదైతే ఉందో నా సర్నేమ్ మీద మిగతా వాళ్ళకు ఫోన్లు చేయడము, వాళ్ళని బెదిరించడము, బండబూతులు తిట్టడము ఇలాంటివి జరుగుతున్నాయండి. మా డేటా మొత్తం వాళ్ళ దగ్గర వెళ్ళిపోయిందండి. దీనికి పరిష్కారం ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, కంప్లైంట్ కూడా చేశాము. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేమో మాకు చెప్పకుండా డబ్బులు ఇవ్వకండి, వాళ్ళు ఎవరో తెలుస్తుంది, అది నిజమా కాదా, వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేద్దామని కూడా పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. ఎస్ శ్రీనివాస్ గారు, దీనికి చిన్న సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏదైనా సరే సైబర్ క్రైమ్ జరగగానే 1930కి కాల్ చేయాలి, లేదంటే cybercrime.gov.in మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన కేసుని వాళ్ళు పర్స్యూ చేస్తారు. పర్స్యూ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో మన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉన్నాడు వెంకట్ గారు, ఆయన చెప్తారు. మీకు చెప్పండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అర్థమైంది సార్ మీరు చెప్పిన ప్రాబ్లము. సో ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ అక్కడ ఉంది, ఎందుకంటే మీరు డీటెయిల్స్ ఇచ్చే ఉంటారు అతనికి, వాళ్ళకి లోన్ గురించి కాబట్టి. సో మీరు ఇక్కడ చేయాల్సిందంటే సార్ ఫస్ట్ సెటిల్మెంట్ చేసుకోకండి అది. సో మీరు పే చేసినా కానీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన ప్రికాషన్ మీరు వాళ్ళకి రెస్పాండ్ కాకుండా యాజ్ పర్ పోలీస్ వారు చెప్పినట్టు సో వాళ్ళని అడగకుండా అయితే చేయకండి. సో దెన్ మీరు అమౌంట్ ఏమైనా లాస్ అయినా అనుకోండి, మీరు సార్ చెప్పాడు 1930 కాల్ చేసి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు.
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. మీరు రియాకి న్యూస్ వాళ్ళు కృతజ్ఞతలు చాలా ధన్యవాదములు. ఎందుకంటే వాళ్ళ మాటలు చాలా చాలా అంటే బండబుట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళతోటి మిగతా వాళ్ళకి నా సర్ణ మీద వాళ్ళకి ఫోన్ చేయడము, వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి గొడవ చేయడము, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా, చాలా ఇబ్బందికరంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, ఇంకా దీనికి ఇంకేం చేయొచ్చు అంటే వీళ్ళు ఈ రకంగా ఫోన్ చేయడము, బెదిరించడము, లేకపోతే ఇబ్బందికరంగా మాట్లాడడం అనేది ఇప్పుడు ఒకరోజు అంటే వింటారు, సమస్యకు పరిష్కారం జరగకపోగా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలని అని అనుకుంటారు మనం. సో యాక్చువల్లీ మీరు సంస్థ అన్నారు కదా సార్ లోన్ గురించి, మీరు ఏమైనా యాప్స్ అని ఇన్స్టాల్ చేశారా వాళ్ళది? యాప్స్ ఇన్స్టాల్ చేయించినాము, కాకపోతే డబ్బులు మనం చెల్లించేది వాస్తవమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకటేసారి మనం డైలీ కట్ అయిపోయినాయి కదా అనుకున్నాము, కానీ అయిపోతే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మేము డబ్బులు కట్టడానికి కూడా రెడీ ఉన్నాం, కాకపోతే మిగతా వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడము, వాళ్ళు అట్లా అంటే లేడీస్ కూడా ఘోరంగా చేస్తున్నారు. చాలా బాధ అంటే బాధ అనిపిస్తున్నారు. స్టేషన్ కూడా కంప్లైంట్ చేసాము, వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా. ఇది స్టిల్ ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయా సార్? స్టిల్ ఇప్పుడు కూడా మీకు కాల్స్ వస్తున్నాయా ఇప్పటికి కూడా? కాల్స్ వస్తున్నాయి డైలీ, క్షణ అనుక్షణం వెంటాడుతున్నారు. నా మార్నింగ్ 9 నుంచి నైట్ 10-11 వరకు. అసలు ఒక మూవీలో షారిస్ట్ గారికి ఎట్లా చేస్తారో అట్లా ప్రవర్తిస్తున్నారు. ఓకే సార్, దీనికి ఘోరంగా. ఎస్ సార్, దీనికి ఒక సొల్యూషన్ ఉంది సార్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు కాంటాక్ట్స్, గ్యాలరీ యాక్సెస్, మైక్రోఫోన్, లొకేషన్ ఇలాంటివి ఎలో కొట్టుంటారు మీరు యాప్, ఎందుకంటే ఎలో కొడితేనే యాప్ అనేది రన్ అవుతుంది. సో ఇది బేసిక్ సార్. సో ఇదైతే మీరు ఏం చేయాలంటే ఆ పర్మిషన్స్ని మీరు డినే చేసేయండి, ఆఫ్ చేసేసి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి ప్లే స్టోర్లో యాంటీ సెక్యూరిటీ మొబైల్ ప్రొటెక్షన్ యాప్స్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్కాన్ బాట్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ అది. సో ఆ బాట్ హలో శ్రీనివాస్ గారు చూడండి, ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ ఉంటుంది సార్, ఈ స్కాన్ బాట్ అని ఉంటుంది. సో అది మీరు ఇన్స్టాల్ చేసి అన్ని పర్మిషన్స్ ఇచ్చేసి మీరు అక్కడ అన్ని స్కాన్ చేయండి. అదే యాప్ కాకుండా వేరే ఏమైనా సస్పిషియస్గా మీకు వాడని ఏమైనా ఉంటే అక్కడ అన్ఇన్స్టాల్ చేయండి. మీరు ఆ కాల్ నుంచి కొంచెం ఎగ్జిట్ అంటే ఈ కాల్ ద్వారా మీకు ఒక హెరాస్ వస్తున్నాయి, కాల్స్ చేసి హెరాస్ చేస్తున్నారు కదా, సో దాన్ని బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మీరు ట్రూ కాలర్ వాడు ఉంటే, మీరు ఆండ్రాయిడ్ అయి ఉంటే పెయిడ్గా తీసుకోండి సార్. దాంట్లో స్పామ్ కాల్స్ అనేది ఫిల్టర్ చేస్తుంది. మోస్ట్లీ మీరు వాడుతున్న సిమ్ ఏదైనా కానీ కొంచెం స్పామ్ అనేది మీకు అలర్ట్ చూపిస్తుంది. కాకపోతే కొన్ని ఏంటంటే మీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి కూడా స్పామ్లో వచ్చేస్తాయి. సో మీరేం చేయాలంటే మోస్ట్లీ పెయిడ్ తీసుకొని కొంచెం ఒక 2-3 months వరకు పెయిడ్ తీసుకొని స్పామ్ కాల్స్ రాకుండా అక్కడ పెట్టుకోవచ్చు సార్. సో దానివల్ల మీకు ఈ కాల్స్ అనేవి రాకుండా ఉంటుంది. వెంకట గారు, ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్గా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సో మీకు కూడా ఒక యాప్ ఒకటి ఉంది, మీ దృష్టికి తీసుకొస్తే అవి రాకుండా సజెషన్స్ ఇవ్వడానికి, అసిస్ట్ చేయడానికి కూడా మీకు ఒక వాట్సాప్ బాట్ ఉంది. ఆ బాట్ వీళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. సో ఆ బాట్ నెంబర్ వచ్చి వాట్సాప్ బాట్ ఉంది సార్. సో దాంట్లో మీకు సస్పిషియస్గా ఉన్న ఫైల్ కానీ లింకులు కానీ అందులో అప్లోడ్ చేస్తే అది సెక్యూరా కాదా, లేకుంటే మాల్వేర్ ఉందా, వైరస్ ఉందా, ఎట్లాంటి టైప్ ఉందని మొత్తం స్కాన్ చేసి చూపిస్తుంది. సో ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7075741930. 7075741930 వాట్సాప్ బాట్ ఇది. సో దాని ద్వారా కూడా మీకు కొంత మీకు సమాచారం ఇస్తే ప్రొడక్ట్ ఏ రకంగా ప్రొడక్ట్గా ఉండాలి, తర్వాత మీకు సంబంధించిన డేటాలో అంటే మీకు సంబంధించిన లింక్స్లో ఏమన్నా సస్పెన్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు అని అంటారు, అంతేనా? ఎస్ సార్. ఇంకొకటి దాంట్లో మేము చాట్ బాట్ కూడా ఉంది సార్. సో మీరు ఎట్లన్నా కన్వర్జేషన్ చేయొచ్చు. సో మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం సజెస్ట్ మేము ఫ్రీ డిఫైన్గా దాని కోడ్ రాసాం సార్. సో మీకు ఏమైనా ఇట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ సో అందులోకి వెళ్ళి మీరు క్వశ్చన్ రైజ్ చేస్తే మీకు చాట్ బాట్ మీకు ఆటో రిప్లై చేస్తుంది. సో దానివల్ల ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇది మొత్తం ఫ్రీనే సార్, ఇది పెయిడ్ ఏం కాదు. ఓకే, మరో కాల్ ఉన్నాడు బాలయ్య మణికొండ నుంచి ఫోన్ చేశారు, మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. బాలయ్య గారు నమస్తే. నమస్తే సార్. బాలయ్య గారు, ఏంటి మీకు అంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది ఈ సైబర్ క్రిమినల్ పట్ల? మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ సైబర్ విడిగా తయారవుతున్నారు కదా, మరి దేని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకోవట్లేదు, అదే నేను అడిగే ప్రశ్న, అంతకంటే ఏం లేదు సార్. దీంట్లో ప్రభుత్వం చేయాల్సిన పని చాలా యాక్టివ్గా చేస్తాను సార్. విషయం ఏంటంటే మీకు కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ జరగగానే 1930 కాల్, సపోజ్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్లో ఇరుక్కున్నారు, 1930 కాల్ చేయగానే ఇమ్మీడియట్గా ఏ బ్యాంక్ ద్వారా అయితే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ బ్యాంక్ని సీజ్ చేసి వాడు డబ్బులు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తూ ఉంది.
సో ఈ పోలీస్ యంత్రాంగం మీరు గమనించవచ్చు అండి. ఇప్పుడు మేమైతే ఈ డేటా లీకేజ్ సంబంధించిన వ్యవహారాన్ని బీఆర్ న్యూస్ బట్టబయలు చేసిందో ఇమ్మీడియట్ గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ అయిపోయి ఎక్కడ డేటా లీక్ అవుతున్న విషయం మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే మన తెలంగాణ పోలీసులు వర్క్ అని మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారండి. దేశంలో మన సైబర్ సెక్యూరిటీ ఉన్నంత ఎక్కడ లేదు. కాకపోతే మీకు ఎక్కడ మీకు డౌట్ వస్తుందంటే ప్రతిసారి మన డేటా లీక్ అవుతా ఉంది, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, డబ్బులు పోతా ఉన్నాయంటే ఇవన్నిటి కూడా పోలీసుల కారణం కాదండి. పోలీసులకు దగ్గర కేసు వస్తే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. బట్ పోలీసుల దాకా తీసుకెళ్ళడానికి తర్వాత 1930 కాల్ చేయడము, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఇబ్బంది పడ్డ సమాచారం మొత్తం కూడా పోలీసులు కనుక ఇస్తే డెఫినెట్గా మీ ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జరిగే విషయాన్ని మీకు ప్రస్తుతం మేము చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కొన్ని వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. మీకు సంబంధించిన సెన్సిటివ్ డేటా నువ్వు అమ్మకానికి పెట్టారు కాబట్టి అలాంటి వెబ్సైట్ల వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. మీరు ఇమీడియట్గా మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా కూడా మన తెలంగాణ పోలీసులు టోటల్గా చూస్తే దేశవ్యాప్తంగా మన తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నంతగా ఎవరు కూడా పనిచేయట్లేదు. టెక్నాలజీ పరంగా చూస్తే ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద పెద్ద సర్వర్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద హ్యాకర్స్ కూడా హ్యాకర్స్ని పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ పోలీసులకు సంబంధించి ఎక్కడా కూడా అలసత్వం లేదు, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగనే సైబర్ హెల్ప్ ఎన్జిఓ లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు జరగగానే ఇన్సిడెంట్ జరగగానే గంట లోపల కనుక మీరు కంప్లైంట్ ఇస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అలాంటి గంట లోపల కనుక మీరు కంప్లైంట్ ఇవ్వగలిగితే మీ యొక్క సమస్యకు పరిష్కారం. అది ప్రధానంగా మనం గమనిస్తే ఆర్థికపరమైన అంశాల్లో మీ డబ్బులు చోరీ అయినా, మీ డబ్బులు మోసపోయినా, లేకపోతే మీ బ్యాంకులో డబ్బులు డ్రా చేసినా మీకు తెలియకుండా, సో ఇటువంటి సమాచారాన్ని కనుక గంట లోపల కనుక మీరు 1930 కానీ cybercrime.gov.in వెబ్సైట్లో కనుక మీరు కంప్లైంట్ ఇస్తే మీకు 90% డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంది. సో ఇమ్మీడియట్గా రికవరీ చేయగలుగుతున్నారంటే ఎంత యాక్టివ్గా పనిచేస్తుంటే పోలీస్ యంత్రాంగం. మనం అనుకుంటాం మనది ఒకటే కాలం చెప్పని. మొన్న మేము ఒకసారి సైబర్ హెల్ప్ ఎన్జిఓ తరఫున ఒక 100 మందికి IIIT బాసరా వాళ్ళకి ట్రైనింగ్ కోసం తీసుకొచ్చినప్పుడు 1930 ఎలా పనిచేస్తుందో మేము వెళ్ళినప్పుడు ఒక్క నిమిషానికి దాదాపుగా 20 నుంచి 25 కాల్స్ వస్తూ ఉన్నాయి ఒక తెలంగాణ వ్యాప్తంగా. అంటే ఎంతమంది ఈ సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్నారో దీని మీద అర్థమవుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంది, ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మన దగ్గర టెక్నాలజీ ఎలా ఉందంటే ఇలాంటి టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు దేశం మొత్తం మీద. అక్కడ పోలీసుల యొక్క అలసత్వం ఎక్కడ లేదండి. కాకపోతే మన బాధ్యత ఏమైతే ఉందో మనకి సమస్య జరగగానే ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంలో గ్యాప్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. ఖచ్చితంగా మనం కూడా కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం దీన్ని సమస్యకు పరిష్కారం చేయాలంటే మనకి సపోర్ట్ చేయటానికి పోలీస్ యంత్రాంగం సపోర్ట్గా ఉంది. మరొక కారణం లైన్లో ఉన్నాం, మనంతో మాట్లాడడం. నమస్తే అండి. హలో సార్. ఆనంద్ గారు నమస్తే. సార్ నమస్తే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్గా ఉంది. చెప్పండి సార్, అసలు ఏంటి మీకు సమస్య ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే సార్, నా పేరు ఆనంద్. నాకు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక కాల్ వచ్చింది సార్. మీ న్యూస్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ లైవ్ లో. నేను ఒక ఆర్గనైజేషన్ కి నేను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాను. సర్వీస్ ఆర్గనైజేషన్ ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే సంస్థ. మా సభ్యులు అక్కడ చూసుకుంటూ ఇప్పుడు కాల్ చేశారు. నేను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది, భయం కూడా వేస్తుందండి. అసలు ఇది గవర్నమెంట్ సంబంధించిన ధరని కానివ్వండి, ఇటువంటివి అన్ని హ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో కనుక చూస్తే ఒక బాబు అనేది ఒక సినిమాని హ్యాక్ చేయడం జరిగింది. దానికన్నా ముందు పోలీస్ వెబ్సైట్ నే హ్యాక్ చేశారు. అప్పుడు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మేము మా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇప్పుడు దానికి అకౌంట్స్ ఇప్పుడు చెక్ బుక్స్ సిస్టమ్స్, అంతకుముందు విత్డ్రావల్ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు తీసేసి ఆన్లైన్ చేసేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తున్నారు వాళ్ళ యాప్ ద్వారా మనం అనేది వాళ్ళకు ముందర డ్రా చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మన ఫోన్లోనే ఉంది. ఇప్పుడు వార్త చూస్తుంటే ఫోన్ వాడకపోతేనే మంచిది అన్నది ఒక వార్త అనేది మీరు చెప్తుంటే అది చాలా భయం వేస్తుంది. దీన్ని ఏ విధంగా మరి మనము సెక్యూర్డ్ గా ఉండగలుగుతాము? డబ్బులు అందులోనే ఉన్నాయి, మన పర్సనల్ ఫ్యామిలీ ఫొటోస్ అందులోనే ఉన్నాయి, మనం చేసే వర్క్ కి సంబంధించిన విషయాలు అన్ని అందులోనే ఉన్నాయి.
మరి దీని మీద బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనము అమౌంట్ అనేది ఒక బ్యాంకుకు ఒక సెక్యూర్గా పెడతాం. ఈ విధంగా సైబర్ క్రైమ్ అనే వాళ్ళు వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ పోతే దీనికన్నా 100 రెట్లు మనకు హవాలా చేసే వాళ్ళన్నా అది సెక్యూర్డ్గా అనిపిస్తుంది. దట్ ఈస్ రాంగ్. హవాలా అనేది రాంగ్, కానీ అందులో సెక్యూరిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో మాత్రం సెక్యూరిటీ లేదు. మరి దీనికి ఎటువంటి విధంగా ముందుకెళ్తే బాగుంటుందో మీరు వివరిస్తారని చెప్పి కాల్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ప్రజలు ఏ రకంగా భయాందోళనకు గురవుతున్నారు, నిజంగానే మనకు సెక్యూరిటీ ఉందా అంటే ఎస్, లేదు, ఖచ్చితంగా లేదు. మన డేటా లీకేజ్ అయింది, మన సంబంధించిన ప్రతి సమాచారం కూడా డార్క్ వెబ్లో అమ్మకాన్ని పెట్టారు. మరి ఇలాంటి సమయంలో మీలాంటి వ్యక్తులు భయపడటంలో, ఆందోళన పడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. బట్ కాకపోతే మనం కూడా కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మన డేటా లీక్ అయిన తర్వాత ఇలాంటి డేటా లీక్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మీరేం చేసే పొజిషన్ లేరు. సో దాంట్లో మీ డేటా ఉండొచ్చు, మీ స్నేహితుల డేటా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ డేటా ఉండొచ్చు, మీ ఎవరి డేటా అయినా ఉండొచ్చు. సో ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఈ విభాగాలు ఏమైతే ఉన్నాయో, మేము బ్రేక్ చేసిన 22 విభాగాలకు సంబంధించి నిజంగానే డేటా లీక్ అవుతుందా, ఎక్కడి నుంచి లీక్ అవుతా ఉంది, ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ వెబ్సైట్లో బగ్స్ ఉన్నాయి, సర్వర్లో ఎక్కడ మనం ఈ ఫైర్ వాల్స్ దాటుకొని వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అన్న అంశాల మీద కనుక వాళ్ళు దృష్టి సారిస్తే కొంతమేరకు డేటాను సేవ్ చేయగలుగుతారు. అలానే మన మొబైల్లో కూడా కొన్ని ఫీచర్స్ మనం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి, కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ మనం తీసుకోవాలా. ఏముందులే అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోకూడదు. మీరు గమనించారు లేదో, ఏదైనా కనుక ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం చాలా పర్మిషన్లు ఇస్తాం మనకు తెలియకుండానే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫేస్బుక్ వెళ్ళండి, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత మన పర్మిషన్ అడుగుతుంది. ఏం పర్మిషన్లు తెలుసా? ఫైనాన్షియల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, లొకేషన్. ఎందుకండి వాడికి లొకేషను, ఎందుకంటే మన పర్సనల్ డీటెయిల్స్, ఎందుకంటే వాడికి ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఇవన్నీ వాడికి వాడు మన యొక్క చరిత్ర, మన యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని చేతిలో పెట్టేస్తున్నాం. మీకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అక్కడ? మీరు సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, ముందు చెప్పుకున్న ఒక మాట, మనకి ఏదైనా కావాలి అని మనసులో అనుకోగానే టక్కున అవే వెబ్సైట్లు వస్తూ ఉంటాయి. అంటే మన మనసులో అనుకున్న మాటలు కూడా చదవగలిగే స్టేజ్కి మొబైల్ టెక్నాలజీ వెళ్ళగలిగిందా? లేదు. మనం మాట్లాడుకునే మాటలు, మనం ఇచ్చిన డేటాను తీసుకొని గూగుల్ మన మాటలు వింటూ ఉంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా విని దానికి తగ్గట్టుగా మనకు కావాల్సిన వెబ్సైట్లు మాత్రమే కనిపించేలా మనం గమనించవచ్చు. మీరు యూట్యూబ్లో కావచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. మనం ఏదైనా ఒక వీడియోని కనుక 1-2 నిమిషాలు ఎక్స్ట్రా చూస్తే అన్ని అవే టైప్ వీడియోస్ వస్తాయి. సో ఇవంతా కూడా ఈ డబ్బుల కోసం వీళ్ళు ఎవరైతే ఈ సర్వర్ మెయింటైన్ చేస్తారో, సోషల్ మీడియా యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న దురాఘాతాలకు అంతు లేకుండా పోతుంది. దానివల్ల సామాన్యుడు సఫర్ అవుతా ఉన్నాడు. దీంట్లో ఆనంద్ గారు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మనకు మనం ప్రొటెక్టివ్గా ఉన్నామా లేదా, మన మొబైల్ ప్రొటెక్షన్ ఉందా లేదా, మనం కూడా మన పిల్లలకు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు ఫోటోలు తీస్తున్నాం, వీడియోలు తీస్తున్నాం, లైకులు షేర్లు లైఫ్ కాదండి. మీరు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి ఫోటో వెనుక దారుణమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. దాన్ని మార్ఫింగ్ చేసి రియల్గా జరిగింది అన్నట్టు కూడా ఈ పోర్న్ వెబ్సైట్లో మీ వీడియోలు పెడితే మరి మీ పరిస్థితి ఏంటి? అవి షేర్ అయితే మీ పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో ఫోటో పెట్టడం ఎప్పటికైనా డేంజరే. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఖచ్చితంగా మీరు అలాంటి వెబ్సైట్లలో మీ వీడియోలు పెట్టి మాత్రం డేంజరే. అది కాకుండా రీసెంట్గా ChatGPT 18+ ఆప్షన్ ఆన్ చేసింది. అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీరు చేసే ఫోటోల్లో మీరు మైనర్ అయితే మీకు యాక్టివ్ ఉండదు, మేజర్ అయితే మాత్రం అన్సీన్ కంటెంట్ కూడా మీరు చూడొచ్చు. అది ఎలా డిఫైన్ చేస్తారు? మీ ఇంట్లో మీరు లాగిన్ అవుతారు. సో మీరు లాగిన్ అయినప్పుడు మీ ఆధార్ కార్డు పెడతారు, మీరు మేజర్ అని చెప్పేసి తెలిసిపోద్ది. మొబైల్ పక్కన పెట్టగానే మీ అబ్బాయో లేకపోతే మీ బంధువుల అబ్బాయో మైనర్లు వచ్చి ఓపెన్ చేస్తారు. వాళ్ళు చూడగలుగుతారు కదా, దాన్ని ఎలా చేయగలుగుతారు? దీంట్లో ఉన్న ప్రమాదం అని కూడా చెప్పంటారా? మీరు ఈ జనరల్గా మనం ChatGPTలో కావచ్చు, ఏదో బనానా అని చెప్పేసి సంథింగ్ వచ్చింది, తర్వాత జెమినీ AI కూడా చాలా వచ్చినాయి. దీంట్లో మనం ఒక ఫోటో పెట్టేసి దాంట్లో ఒక ప్రాంప్ట్ ఇస్తే
మనకు కావాల్సినట్టుగా ఆ ఫోటో వచ్చేస్తూ ఉంది. చిన్న ఎగ్జాంపుల్, మా నాన్న చనిపోయాడు, మా నాన్న బతికున్నప్పుడు నేను ఇద్దరం ఇలా కూర్చొని ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ అది మనం డిజైన్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఈ జెమినీ AI కావచ్చు, చాట్ జీపీటీలు కావచ్చు, మీ నాన్నగారి ఫోటో మీ ఫోటో పెట్టి కింద ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు మీ నాన్న బ్రతుకుంటే మీరు అనుకున్నట్టుగా ఆ ఫోటో వచ్చేస్తుంది. సో ఇంతవరకు హ్యాపీనే, చాలా ఎక్సలెంట్. అలాగనే మనం కొన్ని పెళ్లి వీడియోలు చేసినప్పుడు అక్కడ అంటే వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ చనిపోతే వాళ్ళు బ్రతుకున్నట్టు వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు. ఇది కూడా టెక్నాలజీ యొక్క పుణ్యమే. అంటే వాళ్ళ నాన్నని బ్రతుకుంటే ఎలా ఉంటాడు, బ్రతుకుంటే ఎలా మాట్లాడతాడో కూడా అవి మాట్లాడించి ఆ వీడియోలను కూడా మన మ్యారేజ్ వీడియోలో పెట్టుకుంటున్నాం. ఇది కూడా ఒకందుకు మన ఎమోషనల్గా వాళ్ళతో ఉన్న బాండింగ్, చనిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇదొక మంచి అవకాశం. ఇవన్నీ కూడా ప్లస్లు. మరి మైనస్లు ఏంటి? చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ AI కావచ్చు, ఈ ఫొటోస్ కనుక మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ప్రమాదం పొంచి ఉంది. వాడి గైడ్లైన్స్లోనే మీ ఫొటోస్ని మేము సేవ్ చేసుకుంటాం అంటారు. ఆ ఫొటోస్ని సేవ్ చేసుకొని రేపొద్దున వాడు మిస్యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీలో 18+ సంబంధించి కంటెంట్ చూడొచ్చు అని చెప్పి అంటారు. 18+ కంటెంట్లో నేను ఎక్కడో ఏ రూమ్లో ఉన్నట్టుగా ఒక మంచి అందమైన అమ్మాయితో ఏ రూమ్లో ఉన్నట్టుగా నాకు వీడియో కావాలంటాడు. వాడి ఫోటో ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారు చేసింది? మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ ఏమైతే ఉన్నాయో ఆ ఫొటోస్ నుంచి ఒక ఫోటో తీసుకొని ఇద్దరిని క్లబ్ చేసి వీడియో తయారు చేస్తుంది. అక్కడ మీకు తెలియదు, మీకు ఏ పాపం తెలియదు, కాకపోతే మంచి కోసం మీరు ఫోటోలు అప్లోడ్ చేశారు. సో దాన్ని మిస్యూజ్ అవుతూ ఉంది. కారకులు ఎవరు? ఇబ్బంది పడేది ఎవరు? ఏ తప్పు చేయకపోయినా మీరు దోషులుగా మిగులుతారు. ఏ రూమ్లో ఒక అబ్బాయితో ఉన్నారు అని చెప్పిన వీడియో కనుక సర్క్యులేట్ అయితే అసలు మీకు తెలియదు, అసలు మీరు ఆ అబ్బాయి ఎవరో తెలియదు, మీ ఫోటో కూడా అప్లోడ్ చేసిన మర్చిపోతారు. కానీ చూస్తే మీలాగానే ఉంటారు. సో మీ అప్లోడ్ చేసిన ఫోటోతోటి ఆ వీడియోలు తయారవుతూ ఉన్నాయి. అవి సర్క్యులేట్ అయితే మీ పరిస్థితి ఏంటి? సో రాబోయే రోజుల్లో జరగబోయే ప్రమాదాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఈ జెమినీ AI కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీ ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత చేసే ముందు కూడా కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీ డేటా సేవ్ చేసుకోవచ్చా అని చెప్పని అది అడుగుతుంది. ఎప్పుడు మనం ఇన్స్టాల్ చేసినప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి మన డేటా రిమూవ్ చేయడం చెప్పని అక్కడ చేస్తే మనం పంపించిన ప్రతి డేటా రిమూవ్ అవుతూ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఒకవేళ ఫోటోలు అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసినప్పుడు కూడా మీ డేటా మొత్తం రిమూవ్ చేయమంటే రిమూవ్ చేసే ఆప్షన్ ఉంది, బట్ మనం పట్టించుకోము. ఖచ్చితంగా ఇలాంటి సోషల్ మీడియాలో చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ AI కావచ్చు, ఇలాంటి చాట్ జీపీటీలో ఎలా సెక్యూర్గా ఉండాలనే విషయం మీద మరికొంతమంది ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఎలా సెట్టింగ్స్ మార్చాలో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే సోషల్ మీడియాలో మీరు ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. గుర్తులేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఫోటోలు షేర్ చేయకండి. ఫోటోనే కదా అనుకోమాకండి. ఆ ఫోటోను ఎన్ని రకాలుగా మార్ఫింగ్ చేయొచ్చు అంటే అవతల వ్యక్తి మీతోటి అసభ్యంగా ఉన్న, అశ్లీలంగా ఉన్న ఫోటోలు తయారు చేయొచ్చు. అవి మళ్ళీ మీకు పంపించి మీరు డబ్బులు కనుక ఇస్తేనే మీరు ఫోటో డిలీట్ చేస్తాను, ఇవ్వకపోతే మీ సోషల్ మీడియాలో పెడతానంటే మీరెంత ప్యానిక్ క్రియేట్ అవుతారు. ఖచ్చితంగా ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు సేఫ్గా ఉండాలి. ఎప్పటికైనా సరే మా డిమాండ్ ఒకటే, ఈ డేటా లీకేజ్ సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం స్పందించాలి. ఎక్కడైతే లీకేజ్ అవుతుందో ఆయా యంత్రాంగాలు కూడా అలర్ట్ అవ్వాలి. ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ అయింది. త్వరలో అన్ని సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకొని లీక్ అయిన డేటాను ఏ రకంగా మరింత మంది చేరకుండా జాగ్రత్తగా ఉండడం మీద యాక్షన్ తీసుకున్నట్టు మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో ఇది ఈనాటి లైవ్ షో. ఇలాంటి ఎక్స్క్లూజివ్ పబ్లిక్ ఉపయోగ